హలో వ్యూవర్స్, మన ఈరోజు హైదరాబాద్ అథెంటిక్ రెసిపీ మటన్ మరాగ్. యా. ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇంకో చూసుకోండి. దిస్ ఈస్ అల్లం వెల్లిగడ్డ, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, తోక మిరియాలు అండ్ సాజీరా అండ్ యాలకులు. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ గీ వేసుకోవాలి. గీ మంచి టేస్ట్ ఇస్తుంది అండ్ ఆల్సో మంచి అరోమా ఇస్తుంది. సో గీ వేసుకొని కలుపుకోవాలి. మనం 1.5 ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అన్నీ ముందే కట్ చేసి పెట్టుకోవాలి. సో కట్ చేసుకున్న ఆనియన్ దాంట్లో వేసేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. మనం మటన్ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి సైడ్కి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. యాలకులు, సినమన్, లవంగాలు, సాజీరా, మనం ముందు తీసుకునేవన్నీ, అల్లం వెల్లిగడ్డ కూడా. అండ్ ఇక్కడ అవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయాలి. అంటే అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయే వరకు బాగా వెయిట్ చేసి తర్వాత మటన్ దాంట్లో వేసుకోవాలి. మటన్ కూడా బాగా కలపాలి దాంట్లో మంచిగా మిక్స్ అయ్యే వరకు. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయాలి గాయస్. వెయిట్ చేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. దాని తర్వాత పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేయాలి, 1 టీ స్పూన్. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అడుగు పట్టకుండా మంచిగా నీట్గా కలుపుకోండి. మసాలాలన్నీ మటన్కి మంచిగా పట్టిన తర్వాత మనం అందులో వాటర్ పోసుకోవాలి. స్టైల్గా పోసుకోవాలంట గాయస్, అప్పుడే మంచి టేస్ట్ వస్తుందంట. అక్కడ మా బావ చెప్తున్నాడు మా అక్కకి. దాని తర్వాత కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి, కర్డ్ అన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇంకా మనం టైమింగ్స్. ఇప్పుడు మిల్క్లో కాజు అండ్ బాదాం 2 నానబెట్టుకోవాలి. నానబెట్టుకునేవన్నీ మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇది మటన్ ఇక్కడ టెండర్గా ఉడకాలి, చాలా చాలా స్మూత్గా ఉండాలి. అండ్ అక్కడ మిక్స్ చేసిందంతా తీసుకొని మనం ఇక్కడ దీంట్లో యాడ్ చేయాలి. దాని తర్వాత క్రీమ్ యాడ్ చేశారు అండ్ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక 45 మినిట్స్ చేసుకున్న తర్వాత రెడీ, మటన్ మరాగ్ రెడీ. టేస్ట్ ఎట్లుందో నాకు తెలియదు, నాకు మటన్ మరాగ్ రాలేదు, ఓన్లీ వీడియో మాత్రమే వచ్చింది. సో గైస్ మీరు కూడా ట్రై చేయండి, బాగుందంట మా అక్క చెప్పింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.